హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. తమ్నెల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన మదనపల్లిలో చింతపల్లి గ్రామంలో చేరిన శివ అనే అతన్ని ఎడారిలో వేసేస్తున్నారు. ఆయన టిక్ టాక్ లో కొన్ని రోజుల ముందు వీడియో పెట్టినాడు. నాకు ఇలా ఉంది, 2 రోజుల్లో నేను చచ్చిపోతాను ఇక్కడే ఉంటే, అలా వీడియో పెట్టున్నాడు. ఇక్కడ కోయిట్ లో అయితే టిక్ టాక్ ఉంది. ఆయన టిక్ టాక్ లో ఆ వీడియో పెట్టున్నాడు. ఇక్కడ వేరే వాళ్ళు చూసి ఫేస్బుక్ లో రీల్స్ లో అంతా వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ వీడియో వైరల్ అయిపోయి మన రాష్ట్ర సీఎం దాకా పోయింది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిన వల్ల ఇక్కడ ఎంబసీలో, మన ఇండియన్ ఎంబసీలో ఇక్కడ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళే కార్ తీసుకొని పోయి అక్కడ వాళ్ళ కొయితి దగ్గర మాట్లాడి వాళ్ళ కొయితిని ఆయన్ని కూడా కార్లో పిలుచుకొని వచ్చున్నారు. మన గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి కూడా 2-3 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ఆయన ఇండియాకి చేరుకోలేదే అనేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చి ఆయన ఎంబసీలో సేఫ్ గా ఉన్నాడు. ఆయనకి మంచి తిండి, పడుకునేకి మంచి బెడ్ అంతా పెట్టి బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. ఆయన 2 రోజుల నుంచి ఎంబసీలోనే ఉన్నాడు. ఈ రోజు లేకపోతే రేపు ఇండియాకి వచ్చేయచ్చు. ఆయన వచ్చి వాళ్ళ ఊర్లో ఇల్లు కట్టినాడు అనమాట. అప్పు చేసి సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టిన అప్పులు తీర్చుకోలేక ఇక్కడ కోయిట్కి వచ్చాడు అనమాట. కానీ ఎవరు వీసా తీసారో తెలీదు, ఇక్కడికి వచ్చి పడేస్తున్నారు. అందుకే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా సరే మన తెలిసిన వాళ్ళు, పక్కన వాళ్ళు కోయిట్కి పోయి బాగా సంపాదించుకొని వచ్చేస్తున్నారు, మనం కోయిట్కి వెళ్ళిపోతే చాలు బాగా సంపాదించుకోవచ్చు, అలా అనుకోకండి. అది చాలా తప్పు. ఎవరైనా వీసా రావాలనుకుంటే వాళ్ళు వీసా తీసే వాళ్ళు మనోళ్ళు ఉండాలా. మన ఫ్రెండ్స్ అయినా, మా ఫ్యామిలీలో వాళ్ళైనా, లేకపోతే కనీసం బంధువులైనా ఉండాలి. మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళు వీసా తీస్తే నమ్మకంతో రావచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే, ఏజెంట్ దగ్గర డబ్బులు ఇచ్చేసి ఆ వీసాలో వస్తాము, మనం కోయిట్కి వెళ్ళిపోతే చాలు అనేసి. కానీ వాళ్ళు డబ్బుల కోసం పంపిస్తారనమాట. ఇక్కడ ఏం పని ఉంటుందో వాళ్ళకే తెలీదు. అలా వచ్చే ఇలా చాలా మంది ఎడారిలో ఉంటారనమాట. మనం ఏం చేయాలంటే, వీసా వచ్చినప్పుడు మనం కోయిట్కి వచ్చి ఇండియాకి వచ్చి ఉంటారు కదా, పాతోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వీసా ఇచ్చి ఇది ఏం పని చూడండి, ఎక్కడ ఈ ఏరియాలో ఏం పని అని చూడండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి కనుక్కోవాలా. లేకపోతే ఇక్కడ వీసా తీసిన వాళ్ళతో ఫోన్ మాట్లాడిపిస్తే వాళ్ళు అడుగుతారనమాట, ఏం పనితో తెప్పించుకుంటారు ఇతన్ని అని చెప్పేసి. ఇదంతా మనం హుషారుగా అంత ఎంక్వైరీ చేసుకుని కోయిట్కి రావాలా. ఎవరో వీసా తీసారని చెప్పేసి కోయిట్కి రాకూడదు ఫ్రెండ్స్. ఆయనకు వచ్చి నీకు ఇక్కడ ఎడారిలో పని ఉంది, ఎడారిలో పని చేయాలని ఎవరు పిలవలేదు, అలా ఎవరు చెప్పరు కూడా. ఎడారిలో పని ఉంటే నీవు ఎడారిలో పోతున్నావు, నీకు ఎడారిలో పని అని ఎవరు చెప్పరు. ఇంట్లో పని, ఇంట్లో కాఫీ అది తీసియాలా, దివానీలో పని ఉంది, లేకపోతే చెట్లకు నీళ్ళు వేయాలా, కార్లు కడగాల, ఇలాంటి పని అని చెప్పేసి పిలుచుకుంటారనమాట. మళ్ళీ ఎడారిలో తీసుకెళ్లి పడేస్తారు. నేను మీ అందరికి రిక్వెస్ట్ పెట్టేది ఒక్కటే, ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఏజెంట్ డబ్బుల కోసం వీసా తీస్తున్నాడంటే ఏ పనికైనా రావద్దండి, డ్రైవర్ పనికైనా రావద్దండి. ఆయన అయితే టిక్ టాక్ లో వీడియో పెట్టినాడు, అందరూ వేరే సోషల్ మీడియాలో షేర్ చేసినారు. ఆయన వీడియో బయటపడింది, వైరల్ అయింది, మనం అందరం షేర్ చేసినాము. అందుకు గవర్నమెంట్ దాకా పోయింది. ఆయన వచ్చి బయటపడ్డాడు అనమాట. కానీ ఇలా ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎడారిలో కష్టపడుతున్నారు మనకు తెలియదు కదా. వాళ్ళు వీడియో పెట్టకుండా కూడా ఉండొచ్చు, వాళ్ళు పెట్టిన వీడియో వైరల్ అవ్వకుండా కూడా ఉండొచ్చు. కానీ ఈ వీడియోని అందరూ షేర్ చేసిన మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. ఇంకా ఆయన శివ వచ్చి ఎంబసీ నుంచి ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టానమాట, మాట్లాడి. ఆ వీడియో కూడా మన వీడియో ఎండ్ లో పెడతాను, చూడండి. ఇంకా నేను ఆల్రెడీ మీకు మా వీడియో ఫస్ట్ వీడియోలో చెప్పాను, మీకు 3 రకమైన వీసాలు ఉంటాయని. ఆ ఏ వీసా, ఎలాంటి వాళ్ళు ఎలాంటి వీసాలో రావచ్చు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. అది తెలుసుకునేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. నా పేరు శివ, మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం. చూడండి సార్, నేను కోయేటికి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నిన్న ఎంబసీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు. కొంచెం కాకపోతే వాళ్ళు సాయం చేశారు. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడ చేరుకున్నాను సార్. సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ, ఆఫీసర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ నమస్కారం సార్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసారు కదా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా కోయిట్కి వచ్చే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అందరికీ నమస్తే, టాటా, బాయ్ బాయ్.